రోహిత్ అన్న, నువ్వున్ను కోహ్లీ అన్న ఇద్దరు టీంలు ఉన్నాక కూడా నేను ఈ వన్డే సిరీస్ ఓడిపోతా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కనీసం ఈ లాస్ట్ మ్యాచ్ అన్న గెలిచి మన ఇజ్జతి కాపాడుకోవాలన్నా దానికి మీ ఇద్దరి సహకారం ఉండాలి. తమ్ముడు, ఫస్ట్ మ్యాచ్ మనం ఓడిపోవడానికి కారణం టాస్ ఓడిపోడు, ఫస్ట్ బ్యాటింగ్ చేసుడు, వర్షం పడుడు, ఇవన్నీ కారణాలు. సెకండ్ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయినా మ్యాచ్ని లాస్ట్ దాకా తీసుకొచ్చినాం. ఇక ఈ మూడో మ్యాచ్లో నువ్వు కనుక నాతో పాటు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాం. కొట్టాలన్నా ఖచ్చితంగా సెంచరీయో హాఫ్ సెంచరీయో కొట్టి ఈ మూడో మ్యాచ్ గెలిపించకపోతే సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది కాదు తమ్ముడు. ఆల్మోస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ అయినట్టే. మీరు టాస్ గెలిచినా గెలవకపోయినా మ్యాచ్ మాత్రం ఓడిపోడు గ్యారంటీ. రేపు మేము ఆడబోయే ఆట ఇంకా డేంజర్గా ఉండబోతుంది. వాళ్ళేమో మంచిగా ఆడమ్ జాంపాన్ ఆడించుకొని మ్యాచ్ గెలుతాళ్ళు, మీరేమో నన్ను రెండిటికి 2 మ్యాచ్లు బయట కూసోబెట్టిళ్ళు. ఎట్లా గెలుతాం మ్యాచ్లు గిట్లయితే? వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 6th బౌలర్ని నేను. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన, వరల్డ్ కప్ గెలిపించిన, ఎసొంటి మ్యాచ్లు ఆడినా అలాంటిది నన్ను డ్రాప్ చేస్తే మీరు మ్యాచ్లు ఏడే గెలుతారు చెప్పుల్లి? అదే రోహిత్ అన్న కనుక కెప్టెన్సీ చేసేది ఉంటే ఎట్టి పరిస్థితులలో నన్ను డ్రాప్ చేయనీయకపోతుండే. కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. నేనే కనుక కెప్టెన్ అయ్యేది ఉంటే నువ్వు ఫస్ట్ 2 మ్యాచ్లు ఖచ్చితంగా ఆడుతుండే. గంభీర్ అన్న, మనం మూడో మ్యాచ్లో ఎట్లయినా కుల్దీప్ యాదవ్ని ఆడియాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆడియాలి తమ్ముడు, ఇక చేసేదేమున్నది, సిరీస్ ఎట్లయినా పోయింది. నేనే కనుక ప్లేయింగ్ లెవెల్లో ఉండేది ఉంటే రోహిత్ అన్నతోని ఎక్సలెంట్ బ్యాటింగ్ పార్ట్నర్షిప్లు ఇచ్చి మ్యాచ్ని గెలిపించేటోన్ని. ఏ దేశంలోనైనా అవలీలగా సెంచరీలు కొట్టే ప్లేయర్ని నేను. నన్ను బయట కూసోబెట్టి మీరు మ్యాచ్లు గెలుద్దామని ఎట్లా అనుకున్నారో చెప్పుల్లి. జైస్వాల్ బ్రో, నిన్ను ఆడియాలని మాకు కూడా ఉన్నది, కానీ ఎవరి ప్లేస్లో ఆడియాలి చెప్పు? అన్ని స్పాట్లు ఫిక్స్ అయిపోయినాయి. ఇంకెవరి ప్లేస్లో గిల్లు బ్రో? నువ్వు కనుక బయట కూర్చుంటే నేను రోహిత్ అన్నతోని కనుక ఆడేది ఉంటే సినిమా మొత్తం వేరే ఉంటుంది. అన్న రైట్ హ్యాండ్, నేను లెఫ్ట్ హ్యాండ్ తుమ్ము వదిలిపెట్టేటోళ్ళం. జైస్వాల్ తమ్ముడు, గిల్లు కెప్టెన్ అని నీకు తెలిసిందేనే. కెప్టెన్ని బయట ఎట్లా కూర్చోబెడతారు చెప్పు? కెప్టెనా? మన టీంలో కెప్టెన్ కానోళ్ళు ఎవరున్నారో నాకు చెప్పు గంభీర్ అన్న. శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్సీ రాదా? IPL ట్రోఫీ గెలిచిన ప్లేయరు ఫైనల్ దాకా తీసుకుపోయిండు పంజాబ్ కింగ్స్ని. రాహుల్ అన్నకి కెప్టెన్సీ రాదా? పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్కి కెప్టెన్సీ చేసి ఉన్నాడు. అంతెందుకు, మొన్నటిదాకా వైస్ కెప్టెన్ ఉన్న అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్కి కూడా కెప్టెన్సీ చేసిండు. గివన్నీ ఎందుకు? అందరికంటే పెద్ద కెప్టెన్ రోహిత్ అన్నను అసలు ఇంత అర్జెంటుగా కెప్టెన్సీ నుండి తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు రోహిత్ అన్నే ఈ సిరీస్లో కెప్టెన్ ఉండేది ఉంటే మనం ఈ సిరీసే ఓడిపోకపోతుండే. ఇప్పుడు అవన్నీ ఎందుకు తమ్ముడు? ఇప్పుడు మన ఫోకస్ మొత్తం లాస్ట్ మ్యాచ్ ఎట్లా గెలవాలన్న దాని మీద ఉండాలి. అది కాదు రోహిత్ అన్న, లెట్ మీ టెల్ ద ట్రూత్. జైస్వాల్ తమ్ముడు, మనం ఈ బైలేటరల్ సిరీస్లో ఓడిపోవడం మ్యాటర్ కాదు. మనం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం గెలుస్తాం. కానీ ఒక యంగ్ ప్లేయర్కి కెప్టెన్సీలో ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుంది. అర్థం చేసుకొని మీ అందరు కోఆపరేట్ చేయాలి. ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ డ్రా అయిందంటే దానికి కారణం ఎవరు? నేనే గనక ఈ సిరీస్లో వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఆడేది ఉంటే సినిమా మొత్తం వేరే ఉంటుండే. అసలు నాకున్న ఫిట్నెస్కి నేను జస్ట్ 3 వన్డేలు ఆడలేకపోతుండేనా? అట్లా కాదు జడేజా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు టీంలో ఉన్నావు అనుకో, అక్షర్ పటేల్ని బయట కూర్చోబెట్టాలి. కానీ పటేల్ తమ్ముడు చూసినావా ఈ సిరీస్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండో? ఫస్ట్ మ్యాచ్లో 31 రన్లు, 1 వికెటు. సెకండ్ మ్యాచ్లో 44 రన్స్, 1 వికెటు. ఎన్ని రోజులని నువ్వే ఆడుతావు? పాపం పటేల్ తమ్మునికి కూడా ఛాన్స్ వేయాలి కదా. మీరెన్ని చెప్పినా నేను మళ్ళీ కంబ్యాక్ ఇస్తా, రెడీ ఉండుల్లి. హెడ్డు, ఫస్ట్ మ్యాచ్ నేను గెలిపించిన, సెకండ్ మ్యాచ్ మ్యాథ్యూ షాట్ గెలిపించిండు, మూడో మ్యాచ్ మాత్రం నువ్వే గెలిపియాలి, నో కాంప్రమైజ్. మార్షు, నువ్వు తడిగుడ్డు వేసుకొని పండుకో. మూడో మ్యాచ్లో నేను చూపిస్తా అసలైన ఆట. వీళ్ళని క్లీన్ స్వీప్ చేసే బాధ్యత నాది. ఒక్క మ్యాచ్ మిస్ అయినందుకు గిదే ఆస్ట్రేలియాతోని వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిల్లు. ఇప్పుడు నేను లేకపోతే వన్డే సిరీస్ ఓడిపోయిల్లు. ఇప్పటికీ ఇట్లా నా మీదనే డిపెండ్ అయితే ఎట్లా చెప్పుల్లి? కరెక్ట్ పాండ్యా అన్న, నువ్వు కనుక టీంలో ఉండేది ఉంటే హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు బయట ఉండేటోళ్ళు, కుల్దీప్ యాదవ్ ఆడేటోడు. ఏం చేస్తాం, నీకు ఇంజురీ, నాకు మైనస్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మ్యాచ్ అయ్యాక మళ్ళీ హైలైట్స్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.